వండర్ఫుల్ ట్రైలర్కి గట్టిగా ఒక్కసారి మనం నిజంగానే వేసుకోవాలి. ఎందుకంటే యాక్షన్ థ్రిల్లర్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువైపోయాయి మన తెలుగు ఇండస్ట్రీలో. మరి వినోద్ విజయన్ గారు చాలా కాన్ఫిడెంట్లీ మన ముందుకి ఇలాంటి సినిమాని తీసుకొస్తున్నారు ఆన్ February 7th. సో ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఒక పథకం ఉంది ఈ సినిమాకి సంబంధించి అని. మరి లేట్ చేయకుండా ఆ పథకం ఏంటో కూడా చెప్పేస్తాను. చెప్పేయమంటారా సార్? కొంచెం టైం తీసుకొని చెప్పమంటారా? ఒక్క నిమిషం లేట్ అయినా గంట బాధపడతాను నేను ఇక్కడ. రైట్, Q&A సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక పథకం ఉంది ఈ సినిమాకి సంబంధించి, అది కూడా చెప్పేస్తాను. అదేంటంటే సినిమా చూసేటప్పుడు మీరు థియేటర్ దగ్గర ఇంటర్వెల్లో ఈ సినిమా విలన్ ఎవరో ఆ బంపర్ డ్రాలో మీరు చిట్స్లో రాసి డ్రాలో డ్రాప్ చేస్తే, సో ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వస్తుంది. సో క్రేజీగా ఉంది కదా, పట్టుకుంటే 10,000 ఈ కాంటెస్ట్ పేరు. అందరూ పార్టిసిపేట్ చేయండి, ఆ 10,000 మీరే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నిజంగానే పథకం అయితే చాలా బాగుంది సార్. ఇవాళ రేపు సీఎం పెట్టినట్టు పథకాలు అయితే మా ముందుకు తీసుకొచ్చారు. సినిమా అందరు చూస్తే ఎవరు లక్కీ విన్నర్స్ అవుతారో వాళ్ళకి 10,000 అయితే గ్యారంటీ ఉంటుంది. మరి ఎవరికి ఆ 10,000 సార్ నాకు కూడా ఉందా ఆ 10,000? రైట్, ఒక పథకం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి మూవీ క్రూ అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. కాబట్టి ముందుగా ఈ సినిమా హీరో శ్రీరామ్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మీరే సార్. సాయిరామ్ గారు, సాయిరామ్ శంకర్ గారు. శ్రీరాము సాయిరామ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్, బట్ ఎనీవేస్ శంకర్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. ఒకసారి గట్టిగా అంటే నేను ఫోటోలో రావద్దా సాయిరామ్ గారి పక్కన? ఓకే, సో సినిమా డైరెక్టర్ వినోద్ విజయన్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే కో ప్రొడ్యూసర్స్ గార్లపట్టి రమేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ స్వాతి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇంకొక కో ప్రొడ్యూసర్ ఉన్నారు ఈ సినిమాకి, జీను గారు. మరి జీను గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపి రాజు గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. అందరూ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ రమేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఒకసారి సార్, ఇందాకే మీ పేరు అనౌన్స్ చేశాను సార్ నేను. ఓకే,
రైట్, వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ గార్లపాటి రమేష్ గారు, ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. రైట్, హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, సినిమాకి సంబంధించి ఫస్ట్ మనం Q&A సెషన్ స్టార్ట్ చేసే ముందు అయిపోయిందా మీ ఫోటో సెషన్? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపి రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. సంవత్సరం మొదట్లో మనం అందరం కలుస్తున్నాం. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక పథకం ప్రకారం ఈ సినిమాని మనం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్గా ఫిబ్రవరి 7వ తారీఖున వరల్డ్ వైడ్గా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లు తగ్గకుండా ఈ సినిమా ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. బయ్యర్స్ వైపు నుంచి కూడా చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. ఒకప్పుడు మనం భారతీరాజా గారి సినిమాలు చూసేవాళ్ళం, చూసి చాలా థ్రిల్లర్ ఫీల్ అయ్యేవాళ్ళం ఆ ఏజ్లో. అటువంటి సినిమాని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన విజయ్ గారు తీసుకొచ్చారు. అది చాలా థ్రిల్లింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషకరంగా ఉంది. బంపర్ ఆఫర్ తర్వాత ఆ సినిమాలో కామెడీ చేశారు. దీంట్లో చాలా హీరో గారు చాలా సీరియస్గా ఉంటారు. అలాగే సాయిరామ్ శంకర్ గారు బ్రహ్మాండంగా అద్భుతంగా నటించారు. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి విజయ్ గారికి మరియు స్వాతి కళ్యాణ్ గారికి, జున్ను గారికి, మా చిన్నారాణి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబడుతుంది. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మన కో ప్రొడ్యూసర్ స్వాతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. Good morning to all my Telugu family. I'm so happy to be here, and my heartful thanks to my director, my guru, my brother Vinod Garu, my hero Sairam Shankar sir, and there and ఇటు వచ్చేసేయండి మ్యామ్, not మిడిల్లోకి for- వచ్చేసేయండి. and not my Telugu technicians who worked hard and support to this movie. Very uh, thanks from my heart. Thank you so much. రైట్, మన సినిమాకి ఇంకొక కో ప్రొడ్యూసర్ ఉన్నారు, జీను గారు. మరి జీను గారు మాట్లాడితే మేము వినాలనుకుంటున్నాం. Good morning. I'm from Kerala. I spoke with Malayalam. ഫസ്റ്റ് ടൈം തെലുങ്കുവിൽ നമ്മൾ കേരളത്തിൽ വന്ന് ഇവിടെ ഒരു മൂവി പ്രൊഡ്യൂസ് ചെയ്യുക, തെലുങ്കു മൂവി ഫാമിലി എല്ലാവരുടെയും കൂടെ വർക്ക് ചെയ്യുക, ഞങ്ങളെ സംബന്ധിച്ചോളം വലിയ ഹാപ്പിയാണ്. ഇവിടെയുള്ള ഓരോ ആളുകളും നമ്മളെ വലിയ രീതിയിൽ സപ്പോർട്ട് ചെയ്തിട്ടുണ്ട്. ഈ ഫെബ്രുവരി 7th നമ്മുടെ മൂവി റിലീസാവാൻ വേണ്ടിയിട്ട് Telugu movie industry and all peoples, then the hero Sairam sir, എല്ലാവരും നമ്മളെ വലിയ രീതിയിൽ സപ്പോർട്ട് ചെയ്തു. അതിൻ്റെ ഭാഗമായിട്ടാണ് 7th മൂവി വരുന്നത്. നിങ്ങളുടെ എല്ലാവരുടെയും സപ്പോർട്ട് വേണം, കൂടെ ഉണ്ടാവണം. താങ്ക് യു. కెన్ ఐ ట్రాన్స్లేట్ దిస్ ఇన్ తెలుగు?
జీను గారు ఏమన్నారంటే ఫిబ్రవరి 7th ఈ సినిమా రాబోతుంది, తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సాయిరామ్ గారితో వర్క్ చేయడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అని అన్నారు. అంతేనా? రైట్. ఓకే. సో రమేష్ గార్లపాటి గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఒక మంచి మూవీతో, ఒక పథకం ప్రకారం మీ ముందుకు ఫిబ్రవరి 7th వస్తున్నాం. అందరూ దీన్ని చూసి చాలా హర్షిస్తారని ఆనందిస్తున్నాను. అలాగే ఈ మూవీకి సాయిరామ్ శంకర్ గారు ఎంత కష్టపడ్డారంటే నేను ప్రాక్టికల్గా చూశాను. ఆయన ప్రీవియస్ మూవీకి ఇంత హార్డ్ వర్క్ చేశారో లేదో తెలీదు, నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అలాగే వినోద్ విజయన్ ఒక టెక్నికల్గా ఎంత గ్రాండ్గా తీశారంటే చాలా సంతోషంగా ఉంది మూవీ పూర్తయినాక చూస్తే. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఫిబ్రవరి 7th మీ ముందుకు వస్తున్నాము, అందరూ చూసి సంతోషించండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక పథకం ప్రకారం ఈ సినిమాకి దర్శకులు అండ్ అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి వినోద్ విజయన్ గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుకున్నాం సార్. ప్రెస్ పీపుల్కి అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు వినోద్ విజయన్ అండి. నేను కేరళ నుంచి. నేను ఈ సాయి అన్నయ్యతో కలిసి ఒక పథకం ప్రకారం మూవీ చేశారండి. ఫుల్ సస్పెన్స్లర్ అండి. సో నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంటే కొంచెం అడ్జస్ట్ చేయండి. అండ్ ఈ మూవీలో మీకు ఇప్పుడు వరకు చూడలేకుండా ఒక మంచి సస్పెన్స్, అంటే మనం ఒక ప్లాన్ చేశారంటే ఓకే. సో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అది బాగా ఎంజాయ్ చేస్తుందని ఫీల్ అవుతుంది. అన్నయ్య కొత్తగా చేశారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆల్ సపోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సినిమాకి సంబంధించి మన హీరో శంకర్ గారు మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నమస్తే అండి. ఒక్క పథకం ప్రకారం అంటే మేము అందరం ఇందులో నాది లాయర్ ప్రొఫెషన్. సో అందుకే నేను ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు సరే కొంత గ్రాప్ చేద్దామని చిన్న ఈ గెటప్లో రావడం జరిగిందండి. సో ఈ సినిమాలో నా పేరు సిద్ధార్థ్ నీలకంఠ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, క్రిమినల్ లాయర్ అండి. సో ఈ క్రిమినల్ లాయరేనా లేకపోతే క్రిమినలా, సో జరిగిన క్రైము ఈయనకి సంబంధం ఉందా లేదా, సో ఇలా ఈ ఒక పథకం ప్రకారం అనే సినిమా క్రైమ్ సస్పెన్స్తో మొత్తం చాలా ఇంటెన్సిటీ ఉంటుందండి సినిమా మొత్తం. అంటే పర్టికులర్గా వినోద్ విజయన్ డైరెక్టరు, ఈయన గురించి చెప్పాలంటే అండి బెర్లిన్ అవార్డ్ అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్స్, ఆస్కార్లో నెక్స్ట్ అవార్డ్స్లో బెర్లిన్, అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చిల్డ్రన్ అవార్డ్స్. అది వరల్డ్లో 5000 మూవీస్లో ఈయన ప్రొడ్యూస్ చేసిన సినిమా బెర్లిన్ అవార్డు గెలుచుకుందండి. అలానే అదే సినిమా వట్టాల్ అనే సినిమా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన ప్రొడక్షన్లో. సో బేసిక్గా ఆయన నేషనల్ అవార్డు విన్నర్. సో నాకు ఈ కథ చెప్పినప్పుడు వినోద్ నాకు 2005లో నాకు పరిచయం అండి. అప్పటి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కుదరలే. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు ఈ సినిమా నాకు చాలా అంటే ఎలానో ఒక నేచర్ లాగా నాకు ఈ సినిమా నాకు రావడం జరిగిందండి. నాకు కామన్ ఫ్రెండ్ వినోద్, నాకు ఇంకో ఫ్రెండ్ వినీత్ గారు. వీళ్ళిద్దరూ నాతో సినిమా చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. కానీ వీళ్ళిద్దరూ ఒకచాట కలిశారు. నేను ఒకరితో చేస్తాను అని ఆయన అంటే, నేను చేస్తాను ఎవరు అంటే సాయి. ఇద్దరికి ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, నాకు మంచి ఫ్రెండ్ అని ఈయన. ఇలా కేరళలో వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా నా దగ్గరికి వచ్చిందండి. నిజంగా ఈ సినిమాని నేను ఎంత ఇష్టపడ్డానంటే అండి, ఈ సినిమా నాకు ఈ గ్యాప్కి ఇది ఫిల్ చేస్తుందండి 100%. ఈ సినిమాకున్న స్క్రీన్ ప్లేని, లేకపోతే ఈ సినిమాలో ఉన్న కథలో ఉన్న స్ట్రెంగ్త్ని, ఈ సినిమాలో నన్ను ప్రొజెక్ట్ చేసిన విధానం, డైరెక్టర్, ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది సార్. నాకు ఇది ఉపయోగపడే సినిమా. డెఫినెట్గా
ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఏం జరుగుతుంది అని ఆడియన్స్ అనుకోకపోతే నన్ను తిట్టచ్చు, లేకపోతే ఫోన్ చేసి తిట్టచ్చు, ఈడింతేరా అని మీరు అనొచ్చు. కాకపోతే అది నాకు రాదని నాకు తెలుసండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న స్ట్రెంగ్త్ నాకు తెలుసు కాబట్టి. సార్ మామూలుగా నేను ప్రతి సినిమాలో కూడా ఓకే ఈడేదో చిన్న న్యాచురల్గా లేకపోతే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ట్రై చేస్తూ ఉంటాడు అని అంటారు. నేను అలా అనుకున్నాను. బట్ ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు 2 రోజులు షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ క్యారెక్టర్లో ఎక్కడో నేను చిన్న నా పర్ఫార్మెన్స్లో చిన్న డ్రామా వస్తుంది అని నాకు అర్థమైపోయింది. డైరెక్టర్కి ముందే అర్థమైపోయింది. సో ఏం చేయాలి? సో 3 డేస్ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఆయన ఫ్రెండ్ని నాకు పిలిపించి నేను 1 మంత్ ఈ క్యారెక్టర్ ప్రిపరేషన్కి నేను 1 మంత్ నేను కోచింగ్ తీసుకున్నాను. సో అంత ఇంటెన్సిటీ ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, వెరీ న్యాచురల్ ఉంటుంది. ఎక్కడ నా పర్ఫార్మెన్స్లో కానీ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో కానీ డ్రామా అన్నది కనిపించుకుంటా ప్రతిదీ ఆయన నా దగ్గర నుండి నా నుంచి చేయించుకున్నారు. సో నిజంగా ఈ సినిమా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఎందుకంటే నా వెయిటింగ్కి ఇది నాకు ఉపయోగపడే సినిమా. ఒక పథకం ప్రకారం డెఫినెట్గా మళ్ళీ నాకు ఓకే ఈడు బంపర్ ఆఫర్ తర్వాత లేకపోతే 143 తర్వాత ఇది ఒక సినిమా మంచి సినిమా చేశాడు అన్నది నాకు వస్తుంది. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మీరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఇది జెన్యూన్గానే చెప్పాడురా, జెన్యూన్గానే ఉంది, క్వాలిటీ ఉంది అని మీరు డెఫినెట్గా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. సో ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు గార్లపట్టి రమేష్ గారు ఇక్కడే. సో ఆయన సపోర్ట్తో తర్వాత వినోద్ విజయన్ సపోర్ట్తో జీనుబాయ్ అండ్ స్వాతి గారు, సో వీళ్ళందరి సపోర్ట్తో సినిమా స్టార్ట్ అయ్యిందండి. ఇక టెక్నీషియన్స్కి వస్తే మనస్ఫూర్తిగా మళ్ళీ ఈ సినిమాకి తర్వాత ఇలాంటి టెక్నీషియన్స్తో నేను పనిచేయలేనండి. కొంచెం టైం అవుతుంది, పర్లేదు, ఒక్క 5 మినిట్స్ అండి, నా బాధ అంతా చెప్పేస్తా. సో ఫస్ట్ డిఓపి గారు రాజీవ్ రవి అని వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఇన్ ఇండియా అని మీరు కొడితే టాప్ 10లో ఈయన ఉంటారు. సో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కానీ, దేవిడి కానీ, చాందినీ బార్ కానీ, లేటెస్ట్ అక్షయ్ కుమార్ గారి బెల్ బాటమ్ కానీ, బాంబే వెల్వెట్ కానీ, ఇంత పెద్ద డిఓపిని ఆయన ఈ సినిమాకి తెచ్చారు. సో అందుకని ఈ క్వాలిటీ వచ్చిందండి. సెకండ్ మ్యూజిక్ రాహుల్ రాజ్ అని కేరళలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి ఫ్రెండ్. ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ 2 సాంగ్స్ ఇచ్చింది ఆయనే. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన గోపీ సుందర్ గారు. సో ఇలాంటి పెద్ద టెక్నీషియన్స్ ఇందులో పనిచేశారండి. వీళ్ళందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్. ఆర్ట్ డైరెక్టర్ టేక్ ఆఫ్ అని ఫహద్ ఫాజిల్ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. సో మేకప్ మ్యాన్ పట్నం షా అని ఆయనకు ఒక నేషనల్ అవార్డు. సో వీళ్ళందరూ రావడానికి రీజను వినోద్ విజయన్. సో వీళ్ళందరితో నాకు పనిచేయడం నాకు అదృష్టం అండి. ఈ సినిమాకి వీళ్ళందరూ కలిసి నాకు ఒక పథకం ప్రకారం మాకు ఒక సినిమా హిట్ ఇస్తున్నారు. అది నేను డెఫినెట్గా నేను చెప్పగలనండి. సినిమా ఊరకనే ఏదో తీశారా చూసాం కాదు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ప్రతి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, లేకపోతే ఆర్ట్ డైరెక్షను, ప్రతి షాట్లో కనిపిస్తుందండి. సో అంత ఆయన శ్రద్ధతో మేము కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరం పనిచేసాం. ఈ సినిమా నాకు ఊపిరిస్తుంది 100% నేను నమ్ముతున్నానండి. సో ఇంత మంచి సినిమాని మేము చేసాం. సో మీరు ఆదరిస్తే మేమందరం నిలబడతాం. మీరు సినిమా చూసిన తర్వాత ఓకే వీడికి ఓటేయచ్చు అని మీరు మాకు అప్రిషియేషన్ వస్తుంది. సో February 7th ఈ సినిమా వస్తుందండి. సో ఎంజాయ్ చేయండి. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ మీరు ఈ మధ్యకాలంలో చూసి ఉండరు. ఇంత క్వాలిటీ, ఇంత మేకింగ్ మనం మళ్ళీ ఇంకొకసారి చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత February 7th ఈ సినిమా మీద నా నమ్మకంతో ఒక చిన్న కంటెస్ట్, అంటే చిన్న దాన్ని మీకు అది మీరు ఛాలెంజ్ అంటామా ఏదంటామా అన్నది కాదు, కానీ
సో అంటే సినిమా ప్రమోషన్స్కి అంటే ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, లేకపోతే ఈ సినిమాని ఇలా కాన్సెప్ట్తో చేయాలి, దీన్ని ఎలా చేస్తే ప్రమోట్ అవుతుంది అని మనం ప్రమోషన్స్లో మనం ఆలోచించాలండి. బట్ ఈ సినిమాలోనే ఒక ప్రమోషన్ ఉంది. సో దాన్నే మేము పెట్టుకున్నామండి. అదే పట్టుకుంటే 10,000. ఈ సినిమాలో విలన్ ఎవరో కనబడితే మీరే హీరో. ఇందులో విలన్ అనే వ్యక్తి పలానా వ్యక్తి అని మీరు ఇంటర్వెల్లో మీరు చూస్తున్న థియేటర్లో మీతో ఒక కూపన్ ఇస్తారు. అక్కడ ఈ ఆర్టిస్ట్ పేరు, ఈయన విలను అని మీరు రాయండి. సెకండ్ హాఫ్ చూడండి. అక్కడ స్పాట్లో మీరు ఒక 10,000 తీసుకోవచ్చు. ఇలా ఒక 50 సెంటర్లో మేము ఇవ్వబోతున్నాం. మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కూడా అంత నమ్మకం, డైరెక్టర్కి కూడా. సార్, ఈ సినిమా మీద ఇంత నమ్మకం ఎందుకంటే స్క్రీన్ ప్లేలో ఈడు విలను అని మీరు లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా మీరు గెస్ చేయొచ్చు. సో అది అవును సార్. ఇండియాలోనే ఫస్ట్ టైం ఏంటంటే ఇలాంటి స్క్రీన్ ప్లేతో మీరు చెప్పండి మా సినిమాలో విలన్ అని చెప్పడం ఇదే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. అది మా నమ్మకం, మా సినిమా మీద, మా స్క్రీన్ ప్లే మీద, డైరెక్టర్ గారు చేసిన కథ పైన. సో మా నమ్మకం అండి. సో డెఫినెట్గా ఈ సినిమాకి మాకు ఇదే పబ్లిసిటీకి ఉపయోగపడుతుంది, మీకు కూడా థ్రిల్ అవుతుంది. సో 50 సెంటర్లో ఇమ్మీడియట్గా మీరు ఒక టికెట్ కొన్న వెంటనే మీరు స్పాట్లో మీరు రాసింది కరెక్టే 10,000 ఇచ్చేస్తాం. సో ఇలా 50 సెంటర్స్లో మేము ఇవ్వబోతున్నామండి. సో ఫెబ్ 7న మీరు ఈ సినిమా చూడండి. డెఫినెట్గా ఈ కంటెస్ట్లో మీరు కూడా పాల్గొనండి, విన్ అవ్వండి. మాకు సంతోషం, మీరు చెబితే మాకు హ్యాపీ. సో ఫెబ్ 7న మనం థియేటర్లో కలుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. సో ఈ ఒక పథకం ప్రకారం